మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, నేటి నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు కూడా ఈ 10వ తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం నేను మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో ఉన్న పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాను. ఇప్పటికే విద్యార్థులందరూ కూడా పరీక్షా కేంద్రంలోకి తనిఖీ చేసి పంపించడం జరుగుతుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 5,08,300 పైగా విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. వీళ్లకు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేయడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ పరీక్షల నిర్వహణపై గత 2 నెలలుగా దృష్టి సారించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సో ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాల్లో చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 2,57,000 మంది బాయ్స్ పరీక్షకు హాజరు అవుతుండగా మరోవైపు గర్ల్స్ 2,50,300 పైగా కూడా గర్ల్స్ కూడా పరీక్షకు హాజరవుతున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. గతంలో జరిగిన వివిధ ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, గతంలో కొంత టీచర్స్ నుంచి పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థుల నుంచి పేపర్ లీక్ అవ్వడం లాంటి గతంలో ఉన్న ఘటనలను తీసుకొని ఈసారి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులందరినీ కూడా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం, నేనున్న పరీక్షా కేంద్రంలో విద్యార్థులందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు ఇప్పటికే. సో పేరెంట్స్ మాత్రమే ఇక్కడ బయట ఉన్నారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్కు ముఖ్యమైనది. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులు టెన్షన్తో ఉంటారు. మొదటిసారిగా వీళ్ళంతా కూడా పరీక్ష రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్ అంతా కూడా పరీక్ష కేంద్రాల వరకు తీసుకొచ్చి విద్యార్థులందరూ కూడా లోపలికి పంపించి టెన్షన్ పడకుండా పరీక్ష రాయాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా విద్యార్థి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ బయటకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే మధ్యాహ్నం 12:30 వరకు కూడా ఈ పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్ష పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే విద్యార్థులను పరీక్షా కేంద్రంలో నుంచి బయటికి పంపిస్తారు. మధ్యలో పరీక్ష కంప్లీట్ అయినప్పటికీ ఎవరిని కూడా బయటికి పంపించారు. అయితే గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పోలీసు వాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. అయితే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ అనేది ఈసారి తొలిసారిగా అమలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు ఏదైనా కారణాలతో లేట్గా పరీక్షకు హాజరైతే గతంలో 5 నిమిషాలు లేట్గా వచ్చినా కూడా అనుమతించేవారు కాదు. కానీ ఈసారి తొలిసారిగా వీళ్ళు అనుమతిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. ఎవరు రాస్తున్నారండి? బాబా పాప రాస్తున్నారు? బాబండి. సో ఎట్లా ప్రిపేర్ అయ్యారు? ఓకే, బాగానే ప్రిపేర్ అయ్యారు సార్. ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఎట్లా ఏర్పాట్లు అంటే బాగానే ఉంది సార్. స్కూల్ ముందే చూసుకున్నాం కాబట్టి టెన్షన్ లేకుండా టైంలో వచ్చేసాము. ఇన్ టైంలో వచ్చాము. ఎగ్జామ్కి లోపలికి హాల్లోకి ఎంటర్ అయ్యారు సార్. సో టెన్షన్ నథింగ్ సార్, ఏం లేదు సార్, కూల్, చాలా హ్యాపీ సార్. పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, చాలా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. ముందుగానే నిన్ననే సెంటర్ కూడా చూసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే ప్రైవేట్ పాఠశాల ఎక్కడైనా హాల్ టికెట్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో డైరెక్ట్గా కూడా ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో విద్యార్థులు వాళ్ళకి ఎలాంటి హెడ్ మాస్టర్ స్టాంపు లేకుండానే డైరెక్ట్ హాల్ టికెట్ తీసుకొని పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కూడా కల్పించారు. ఇక ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కూడా అటు బాయ్స్కు ఇటు గర్ల్స్కి కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పరీక్షల నిర్వహణపై కలెక్టర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు కలెక్టర్లతో దశలో ఉంటూ పాఠశాల విద్యాశాఖ అధికారులు పరీక్ష నిర్వహణ తీరుతెన్నులు కూడా తెలుసుకునేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి జిరాక్స్ కేంద్రాలు ఉన్నా, జిరాక్స్ సెంటర్స్ ఉన్నా వాటినన్నింటినీ కూడా పరీక్ష కంప్లీట్ అయ్యే వరకు కూడా ముగించాలని ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేసిన నేపథ్యంలో చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. విద్యార్థులు ఎవరైనా పరీక్ష పేపర్కు సంబంధించి పరీక్ష హాల్లోకి ఎంటర్ కాగానే పరీక్ష పేపర్పై వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీ వేయాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో పరీక్ష పేపర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎవరు చేశారా పరీక్ష పేపర్ బయటకు వచ్చారనేది ఈజీగా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. సో మధ్యాహ్నం 12:30 గంటలకు కంప్లీట్ కాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు అందరూ కూడా విద్యార్థులు చేరుకున్న పరిస్థితి అయితే మనకు హైదరాబాద్ నగరంలో కనపడతా ఉంది. ఇది ఇక్కడ 10వ తరగతికి సంబంధించిన తాజా అప్డేట్. ప్రత్యూష. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.